హలో అండి, నా పేరు సురేష్ అండి. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గురించి చెప్పుకుంటున్నామండి. లాస్ట్ వీడియోలో మీకు ఎన్క్యాప్సులేషన్ అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈరోజు మనం అబ్స్ట్రాక్షన్ అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకుందామండి. సో అబ్స్ట్రాక్షన్ అంటే మనం రాసిన కోడ్ని హైడ్ చేసి కోడ్ యొక్క సర్వీస్ ఆప్షన్ మాత్రమే చూపించడం అండి. లైక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఫోన్ కాల్ వస్తుంది మనకి. ఫోన్ కాల్లో 2 బటన్స్ కనబడతాయండి. ఒకటి ఆన్సర్, 2 రిజెక్ట్. సో ఆన్సర్, రిజెక్ట్ అని 2 బటన్ల మీద నేమ్స్ రాస్తున్నాయి కాబట్టి అవి ఏం జరుగుతాయి అన్న విషయాలు మనకు తెలుసండి. ఓకే, అలాగే ఆన్సర్ అని క్లిక్ చేసామనుకోండి, సో లోపల ఒక యాక్షన్ జరుగుతుంది. అంటే మన కోడ్ ఏదైతే ఉందో అది కంపైల్ అయ్యి రన్ అవుతుంది. సో ఏం యాక్షన్ జరుగుతుంది? మనం కాల్ మాట్లాడడానికి జరుగుతుంది. ఆ రిజెక్ట్ అని క్లిక్ చేసాం అనుకోండి, రిజెక్ట్ అని క్లిక్ చేయగానే దాని లోపల ఒక కోడ్ ఇంప్లిమెంట్ అయ్యి మనకి అది కాల్ని కట్ చేసేది. అంతే కదండి. సో ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఏ కోడ్ ఇంప్లిమెంట్ అవుతుందో మనకు తెలియదు, కానీ యూజర్కి యూజ్ అయ్యేలాగా ఈజీగా తెలిసేలాగా పైన మనం ఏం చేస్తున్నాము, ఒక 2 బటన్స్ని పెట్టి, బటన్స్ సేమ్ బట్ యాక్షన్స్ ఆర్ డిఫరెంట్. 2 యాక్షన్స్ డిఫరెంట్గా చూపిస్తాం. ఒకటి కట్ చేయడానికి, ఇంకోటి కాల్ లిఫ్ట్ చేయడానికి అనమాట. ఓకే, ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏటీఎం మెషిన్కి వెళ్ళారు మీరు. ఏటీఎం మెషిన్కి వెళ్ళగానే కార్డు ఇన్సర్ట్ చేయగానే మనకి ఒక 5 to 6 ఆప్షన్స్ కనబడతాయి. 5 to 6 ఆప్షన్స్లో ఒక ఆప్షన్లో ఏమో పిన్ క్రియేట్ చేసుకోండి, ఇంకో ఆప్షన్లో పిన్ జనరేట్ చేసుకోండి, ఇంకో ఆప్షన్లో విత్డ్రా చేసుకోండి, డిపాజిట్ చేసుకోండి, అలాగే బ్యాలెన్స్ చెక్ చేసుకోండి, ఇలాగ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఏవైతే ఉన్నాయో అన్ని బటన్స్ అనమాట. సో ఈ బటన్స్కి, ప్రతి బటన్కి ఒక ఇండివిజువల్గా ఒక కోడ్ రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? డిపాజిట్ అయితే డిపాజిట్కి సంబంధించిన ఒక కోడ్ రాసి ఉంటుంది, విత్డ్రాల్ అయితే విత్డ్రాల్కి సంబంధించిన ఒక కోడ్ రాసి ఉంటుంది. ఇలాగా ప్రతి బటన్కి ఒక ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. అది కూడా ఒకటే కాదు, బట్ ఆల్ ఆర్ బటన్స్. అన్నీ బటన్సే, బట్ వేరే వేరే ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయన్నమాట. సో ఇంప్లిమెంటేషన్స్ ఏముంటాయి అనేది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, హైడ్ చేసి ఉంటుంది, మనకు తెలియదు. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్ని అబ్స్ట్రాక్షన్ అంటారన్నమాట అండి. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. సో దాన్ని బట్టి ఇంకొంచెం అవగాహన వచ్చిందండి మీకు. ఓకే, సో మనం దానికి ఏం చేద్దామంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నానండి నేను. అబ్స్ట్రాక్ట్ అని పెట్టుకుందాము. ఓకే, సో దీంట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తాను. బిఫోర్ దట్ నేను ఒక మాట చెప్పాలి మీకు. పైథాన్లో మనకి అబ్స్ట్రాక్ట్ అనే ఒక కాన్సెప్ట్ లేదండి. సో కానీ అబ్స్ట్రాక్ట్ని యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయొచ్చు అంటే మనం థర్డ్ పార్టీ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుని చేయొచ్చండి. సో ఆ లైబ్రరీ నేమ్ ఏంటంటే అండి ఏబీసీ అండి. సో ఏబీసీ అంటే అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాసెస్ అనమాట. సో దాన్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఫ్రమ్ ఏబీసీ ఇంపోర్ట్ ఏబీసీ, అలాగే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఓకే, ఇలాగా ఇది ఇంపోర్ట్ చేసుకుంటే తప్ప మనకి అబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ మనం పైథాన్లో యూజ్ చేయలేము అనమాట అండి. ఓకే, సో దీంట్లో మనకి అన్నీ చాలా ఉంటాయండి. ఇందులో చాలా క్లాసెస్ ఉంటాయి. మనకు కావాలనుకుంటే ఈ ఇంపోర్ట్ దగ్గర ఈ 2 తీసి స్టార్ పెట్టుకుంటే సరిపోతుందండి. సో బట్ మనకి ఈ 2 సరిపోతాయి. సో అందుకని ఈ 2 మాత్రమే నేను ఇంపోర్ట్ చేశాను అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక క్లాస్ తీసుకుందామండి. ఇప్పుడు నేను రాయబోయే ఆబ్జెక్ట్ ఏంటంటే అండి షేప్స్ అండి. షేప్స్ తీసుకున్నాను. సో షేప్స్లో మనకి సర్కిల్ అని ఒక షేప్ ఉంది, రెక్టాంగిల్ అనే షేప్ ఉంది, ట్రయాంగిల్ ఒక షేప్ ఉంది. ఇలా డిఫరెంట్ షేప్స్ ఉంటాయండి. సో ప్రతి షేప్కి ఏరియా క్యాలిక్యులేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదండి. అంటే ఇక్కడ షేప్ అనేది బటన్స్ లాగా అనమాట. షేప్ అంటే అన్ని షేప్స్ ప్రతిదీ కూడా షేపే. ఏ షేపు? సర్కిల్ షేపు, రెక్టాంగిల్ షేపు, ట్రయాంగిల్ షేప్. సో అలాగనమాట అండి. అయితే ప్రతి దానికి కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందండి. సో క్యాలిక్యులేషన్ ఏంటంటే ఏరియా క్యాలిక్యులేషన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సర్కిల్లో ఏరియా క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, రేడియస్ని యూజ్ చేస్తాం. అలాగే రెక్టాంగిల్లో చేయాలంటే విడ్త్ హైట్ని చేస్తాం. స్క్వేర్లో చేయాలంటే అలాగే విడ్త్ హైట్. సో అలాగే డిఫరెంట్గా చేస్తాం. సో ఈ ఎగ్జాంపుల్ని యూజ్ చేసి మీకు అబ్స్ట్రాక్షన్ క్లాస్ అనేది ఎలా రాస్తారన్న విషయాన్ని మీకు చెప్తానండి. ఓకే, సో క్లాస్
షేప్ ఇక్కడ మనం పైన ఏదైతే తీసుకున్నామో దాన్ని ఇన్హెరిట్ చేయాలన్నమాట అండి, ఏబిసిని. సో మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవ్వాలి అంటే ఆ ఏబిసిని ఇన్హెరిట్ చేస్తేనే మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ చేయగలమండి. ఓకే, సో ఇక్కడ మనం ఒక మెథడ్ రాసుకుందాము, సంథింగ్ లైక్ ఎలాంటి మెథడ్ రాసుకుందాం అంటే ఒక నార్మల్ మెథడ్ రాసుకుందాము. డెఫ్ నేమ్ అని పెట్టుకుందాం, అంతే, ఇంకేం పెట్టద్దు. ఇక్కడ ప్రింట్ క్యాలిక్యులేటెడ్ ఏరియా, ఓకే, ఏరియా అని ఒక మెసేజ్ పెట్టాను, అంతే, ఇంకా అంతకంటే ఏమొద్దు. సో నెక్స్ట్ ఇంకొక మెథడ్ తీసుకుంటున్నాను. సో మనం షేప్స్ని ప్రతి షేప్లోనూ ఒక్కొక్క రెక్టాంగిల్ షేప్లోనూ ఒక ఏరియా ఉంటుంది, అలాగే సర్కిల్లోనూ ఒక ఏరియాలో ఉంటుంది, ట్రయాంగిల్లోనూ ఒక ఏరియా ఉంటుంది. అంటే ఏరియా క్యాలిక్యులేషన్ ఏదైతే ఉంటుందో ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ అనమాట. అంటే మనం దాని ఫార్ములా దానికే ఉంటుంది, దీని ఫార్ములా దీనికే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఎడిషన్, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, కాల్ ఏదైతే ఉందో, ఫోన్ కాల్ ఏదైతే లిఫ్ట్ చేస్తున్నామో, లిఫ్ట్ చేసినప్పుడు ఆన్సరు ఓకే రిజెక్ట్ అనుకుంటున్నాము. సో మనకి ఆన్సరు రిజెక్ట్ ఆప్షన్స్ వేరే, బట్ బటన్ అనేది చూసారా, అది కామన్ పాయింట్. సో ఇందులో ఒక బటన్ ఉంది, ఇది ఒక బటన్ ఉంది. సో అలాగే నేను ఇప్పుడు ప్రతి ఒక్క షేప్కి ఏరియా క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఒక మెథడ్ రాస్తున్నానండి. సో ఏరియా అని పెడుతున్నాను. సో ఏరియా అని పెట్టి దీంట్లో ఇక్కడ మనం ఏం చేద్దామంటే అండి, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఎప్పుడైనా సరే మనం రాయాలి అని అంటే మనం ఒక కామన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, సో ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ రాయాలి అని అంటే, అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మనం రాయాలి అని అంటే ఖచ్చితంగా ఒక్క మెథడ్ ఒకటి లేదా దానికంటే ఎక్కువ అవని, ఒకటన్నా అవని లేదా ఒకటి అవని. సో మెయిన్ పేరెంట్ క్లాస్లో ఒక మెథడ్ ఖచ్చితంగా కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయి ఉండాలండి. సో మరి దీన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎలా చేస్తాం? సింపుల్ అండి, ఏం లేదు, మనం ఇంతకుముందు చదువుకున్నాం, మీకు ఐడియా ఉంటుంది, డెకరేటర్స్. ఓకే, డెకరేటర్స్, దీన్ని పైన ఏదైతే ఉందో అబ్స్ట్రాక్ట్ మెథడ్ని డెకరేటర్ కింద మనం డిక్లేర్ చేస్తామండి. సో ఇక్కడ మనం కోడ్ ఏం రాయకూడదండి. సో కోడ్ ఏం రాయకూడదు, ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏబీసీ అనేది ఇన్హెరిట్ చేయాలి. సో సెకండ్ పాయింట్ ఏంటంటే డెకరేటర్ కింద అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం డిక్లేర్ చేయాలి. అలాగే థర్డ్ ఏంటి అని అంటే మనం ఒక మెథడ్ రాస్తాం, ఈ మెథడ్నే సో ఓవర్ రైట్ చేస్తాం ప్రతి క్లాసు చైల్డ్ క్లాసుల్లో. సో కాబట్టి దీంట్లో మనం ఏం రాయకూడదండి. ఓకే, సో ఏమన్నా రాసినా కూడా మనకి ఎర్రర్ వచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు. సో ఏమన్నా రాసామనుకోండి ఇక్కడ, అది ఎర్రర్ వచ్చింది అనమాట. సో అందుకనే వాటిలో ఏం రాయకూడదు. సో ఇప్పుడు చైల్డ్ క్లాస్లోకి వెళ్దామండి. సో చైల్డ్ క్లాస్లో సర్కిల్ అని తీసుకుంటున్నాను ఫస్ట్. సర్కిల్కి ఓకే షేప్ని ఇన్హెరిట్ చేస్తున్నానండి. ఓకే, షేప్ని ఇన్హెరిట్ చేస్తాను. ఇప్పుడు మనకి ఒక ఇనిట్ మెథడ్ కావాలి. ఎందుకు అని అంటే సర్కిల్ రేడియస్ని, అంటే సర్కిల్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కావాల్సింది రేడియస్ అండి. ఓకే, ఈ రేడియస్ లేనిదే మనం సర్కిల్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేయలేము కదండి. సో రేడియా దానికోసమని నేను ఏ రేడియస్ అనే ఒక ఆప్షన్ తీసుకున్నాను. సో ఓకే, దీన్ని సెల్ఫ్ డిక్లేర్ చేద్దాము, ఈక్వల్ టు రేడియస్. ఓకే, ఇప్పుడు దీనికి ఒక మెథడ్ రాదు. మెథడ్ ఏంటంటే క్యాలిక్యులేట్ చేయడానికి, ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి కదా. పైన మనం ఇది ఓవర్ రైట్ చేసే మెథడ్, ఈ మెథడ్ని ఓవర్ రైట్ చేసుకోవాలన్నమాట అండి. ఓకే, ఓవర్ రైట్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ రాయాలి. ఏం రాయాలి? మనకి రేడియస్ని క్యాలిక్యులేట్ చేయాలంటే 3.14 మల్టిప్లై సెల్ఫ్ డాట్ రేడియస్ మల్టిప్లై సెల్ఫ్ డాట్ రేడియస్. ఓకే, సో ఇలా చేస్తే ఏరియా యొక్క మనకి ఈ సర్కిల్ యొక్క ఏరియా ఎంత ఉందనేది క్యాలిక్యులేట్ అవుతుందండి. ఓకే, సో అలాగే ఇంకో క్లాస్ తీసుకుందాము, సబ్ క్లాసు, చైల్డ్ క్లాసు. సో దీంట్లో రెక్టాంగిల్ తీసుకుందాం. రెక్టాంగిల్, సో రెక్టాంగిల్లో కూడా మనకి ఈ షేప్ని ఇన్హెరిట్ చేయాలి. ఇన్హెరిట్ చేశాక ఇప్పుడు దీంట్లో రెక్టాంగిల్లో మనకి కావాల్సింది ఒకటి
ఇనిట్ ఫంక్షన్ కావాలి. ఎందుకంటే రెక్టాంగిల్ని మనం కొలవాలి అని అంటే ఏరియాని విడ్త్ హైట్ ఉండాలి. కాబట్టి మనకి 2 అట్రిబ్యూట్స్ అవసరం. కాబట్టి ఒక ఇనిట్ ఫంక్షన్ తీసుకుంటున్నానండి. విడ్త్ హైట్. ఓకే, ఇవి కూడా సెల్ఫ్ డిక్లేర్ చేద్దాం. width equal to width, self dot height equal to height. సో మనం పైన ఏదైతే మెథడ్ తీసుకున్నామో ఆ మెథడ్ని ఇప్పుడు ఓవర్ రైట్ చేద్దాం. ఏరియా. ఓకే, సో ఓవర్ రైట్ చేశాను. సో దీంట్లో మనకి రిటర్న్ సెల్ఫ్ dot width multiply self dot height. ఓకే, సో మనం ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలంటే సో ఇలాగా ఇంప్లిమెంటేషన్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు గమనిస్తే నేను సర్కిల్ అనే ఒక క్లాస్లో, చైల్డ్ క్లాస్లో ఏరియాని ఓవర్ రైట్ చేసి ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ వేసేసాను అనమాట. అంటే డిఫరెంట్గా అంటే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఏరియాని మళ్ళీ ఓవర్ రైట్ చేసి రెక్టాంగిల్ క్లాస్లో దాని ఇంప్లిమెంటేషన్ కూడా డిఫరెంట్గా ఇచ్చాయి. కానీ ఇక్కడ ఏదైతే మెథడ్స్ ఉంటాయో అవన్నీ ఒకటే. లైక్ బటన్స్ ఏవైతే ఉన్నాయన్నాను కదండి, ఆ బటన్స్ అన్నీ ఒకటే బటన్స్. బట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్స్ ఆర్ డిఫరెంట్. సర్కిల్కి ఒక ఇంప్లిమెంటేషన్, రెక్టాంగిల్కి ఒక ఇంప్లిమెంటేషన్ అనమాట. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దామండి. సో సర్కిల్కి ఒక ఆబ్జెక్టు, అలాగే రెక్టాంగిల్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దామండి. సో సర్కిల్కి సి అని తీసుకుంటున్నాను. సి ఈక్వల్ టు సర్కిల్. ఓకే, సర్కిల్లో మనం రేడియస్ని పాస్ చేయాలి. 5 అని తీసుకుందాము. సో అలాగే ఇక్కడ ప్రింట్ సి డాట్ మనం ఏరియా అనే మెథడ్ని కాలప్ చేస్తున్నామండి. ఓకే, సో అలాగే రెక్టాంగిల్కి కూడా ఆర్ ఈక్వల్ టు రెక్టాంగిల్ అని తీసుకుందాము. ఇక్కడ విడ్త్ అండ్ హైట్ తీసుకోవాలి. విడ్త్ 5, హైట్ 6 అని ఇచ్చాను. ఓకే, సో ప్రింట్ సి డాట్ ఏరియా. ఓకే, సో 2 ఏరియా అని కాల్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కాల్ చేద్దాం. ఇదిగోండి 70. సారీ, ఇది కూడా సి తీసాము, ఇది ఇక్కడ ఆర్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు చూడండి. సో ఇది వచ్చి 78.5, ఇది వచ్చి 24. సో 2 కూడా మనకి ఏరియాని క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ వచ్చినాయండి. ఓకే, సో అయితే ఈ రెండింటిని మనం ప్రీవియస్గా చెప్పిన ఎగ్జాంపుల్తో లింక్ చేస్తే ఎలా అంటే అండి, మనం ఇక్కడ రాసిన ఏరియా మెథడ్ అని చూసారండి, ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అండి. ఓకే, సో ఈ ఏరియా మెథడ్ ఏదైతే ఉందో ఒక ఫోన్లో రిజెక్ట్ అనే బటను, ఆన్సర్ అనే బటన్ లాంటివి అనమాట అండి. సో ఏరియా అంటే సేమ్ బటన్స్, 2 బటన్స్. ఓకే, రిజెక్ట్ అనే బటను, ఏరియా అనే ఒక బటను. కానీ వీటి యొక్క యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, రిజెక్ట్ చేస్తే కాల్ రిజెక్ట్ అవుతుంది, ఆన్సర్ చేస్తే కాల్ లిఫ్ట్ అవుతుంది. సో అలాగే ఇక్కడ కూడా ఏరియా ఏంటైతే మన సర్కిల్లో ఏరియాని కాల్ చేస్తే ఒక ఆపరేషను, అలాగే రెక్టాంగిల్లో ఏరియాని కాల్ చేస్తే ఇంకో ఆపరేషన్ అనమాట. అంటే 2 ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్, బట్ 2 మెథడ్స్ మాత్రం ఒకటే అనమాట. అంటే 2 బటన్స్ ఒకటే, బట్ రెండింటికి యాక్షన్ డిఫరెన్స్ అనమాట. సో ఇది అబ్స్ట్రాక్ట్ అనమాట. ఓకే, సో అలాగే ఇంకొక విషయం మాట్లాడుకుంటే, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనం పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకోలేమండి. పేరెంట్ క్లాస్ అంటే షేప్ అనమాట. సో దీన్ని కానీ మనం ఆబ్జెక్ట్ కింద కాల్ చేసామనుకోండి, మనకి ఎర్రర్ వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. అలాగే ఇంకో విషయం ఏంటంటే, మనం ఇందాకడ ఒక మెథడ్ రాసామండి. ఏం మెథడు? నేమ్ అనే ఒక మెథడ్ రాసాం. బట్ ఇప్పుడు వరకు మనం దీన్ని యూజ్ చేయాలి. సో ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, మనం షేప్ అని ఇన్హెరిట్ చేసాం కదండి. సో పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్ నుంచి పేరెంట్ క్లాస్ని ఇన్హెరిట్ చేసాం. సో ఈ మెథడ్ని మనం ఎక్కడ కాల్ చేసినా కూడా మనకి ప్రింట్ అవుతుందండి. చూడండి, ఇక్కడ ఈ చైల్డ్ క్లాస్లో ప్రింట్ చేస్తున్నాను. సో కొంచెం రీజనబుల్గా ఉంటుంది, ఈ సెంటర్లో చేద్దాము. సి డాట్ మనం రాసిన మెథడ్ నేమ్ అండి. ఓకే, అలాగే ఇక్కడ కూడా తీద్దాము. ఆర్ డాట్ నేమ్. చూడండి, ఇదిగోండి క్యాలిక్యులేటెడ్ ఏరియా, అలాగే క్యాలిక్యులేటెడ్ ఏరియా చూసారా. సో ఇలాగా మనం
రాసిన ఈ మెథడ్ ఏదైతే ఉందో నార్మల్ మెథడ్ని ఈ సబ్ క్లాస్ నుంచి కూడా చైల్డ్ క్లాస్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు అనమాట. చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్లో కూడా కాల్ చేసుకోవచ్చు. చూడండి ఇక c.name అని ఇచ్చా, r.name. సో ఇలాగ మనం ఎన్నైనా రాసుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఒకటే, ఇప్పుడు జస్ట్ లైక్ ఏటీఎం అనమాట. ఏదైతే ఉందో ఇంప్లిమెంటేషన్ డిఫరెంట్ ఉంటుంది, బట్ దాని యొక్క నేమ్ మాత్రం ఒకటే ఉంటుంది అనమాట. అంటే లైక్ అన్నీ బటన్సే, బట్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్స్. సో అలాంటి సందర్భాల్లో మనం అబ్స్ట్రాక్ట్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తాం. మనకి చాలా ఉన్నాయండి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ యూస్ చేసాయి. ఎగ్జాంపుల్గా మనకి గూగుల్ కూడా ఉంది. గూగుల్ సెర్చ్ చేస్తాం కదండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం సెర్చ్ చేసినా అదే సెర్చ్ బటన్ యూస్ చేస్తాం. ఏం చేసినా అదే సెర్చ్ బటన్ యూస్ చేస్తాం. అలాగే ఒక మెసేజ్ సెండ్ చేయాలనుకోండి, మనం ఏం చేసినా ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్లో మనం ఫైల్ సెండ్ చేస్తాము, ఇమేజెస్ సెండ్ చేస్తాము, ఓకే, మెసేజెస్ సెండ్ చేస్తాము, ఆడియో సెండ్ చేస్తాము. ఏ సెండ్ చేసినా ఒకటే బటన్ యూస్ చేస్తాం. బట్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, మెసేజ్ అన్నప్పుడు మెసేజ్ వెళ్ళాలి, ఇమేజ్ అన్నప్పుడు ఇమేజ్ వెళ్ళాలి. ఇది చూసారండి, ఈ ఇంప్లిమెంటేషన్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. సో ఇదే అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అండి, అంతకంటే ఏం లేదు. ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే దయచేసి కమెంట్ చేయండి. ఒకవేళ అర్థమైనా కూడా కమెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.